సో హాయ్ ఆల్, ఈరోజు ఏంటంటే పవర్ డెవలప్డ్ ఇన్ సింక్రనస్ మోటార్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇదంతా చూడండి, జనరల్గా ఇది ఏంటంటే ఇది ఒక సింక్రనస్ మోటార్. సింక్రనస్ మోటార్కి మనకు తెలిసి ఎప్పుడు ఏంటి, ఇన్పుట్ ఏంటి ఎలక్ట్రికల్ సప్లై, అవుట్పుట్ ఏంటి మెకానికల్ సప్లై. సో జనరల్గా ఏం చేస్తామంటే, సో ఇప్పుడు మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి, నథింగ్ బట్ పవర్ డెవలప్డ్ ఇన్ సింక్రనస్ మోటార్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ లోపల మనం ఏం చేద్దామంటే కేవీఎల్ అప్లై చేద్దాం. ఏం చేద్దాం, ఇక్కడ సింపుల్గా రాస్తాం చూడండి, ఇక్కడ కేవీఎల్ అప్లై చేయండి. కేవీఎల్ అప్లై చేస్తే ఏమొస్తుంది, మైనస్ వి ఓకే ప్లస్ ఐఏ జెడ్ఎస్ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఏం అప్లై చేసాం ఇక్కడ, మనం కేవీఎల్ అప్లై చేసాం పైన సర్క్యూట్కి. ఓకేనా. సో ఇప్పుడు జనరల్గా ఏం చేస్తాం, సో మైనస్ ఉంది కాబట్టి దాన్ని తీసుకెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అవునా. సో వి ఈక్వల్ టు ఈ ప్లస్ ఐఏ జెడ్ఎస్. ఓకేనా. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్స్ రాసుకోండి. సో ఇన్పుట్ యాంగిల్ ఇప్పుడు ఏంటి, V8 అనే యాంగిల్ 0 degrees. సో జెడ్ఎస్ అనేది ఏంటి, యాంగిల్ అంటే టేటా. ఇదేంటి E8 అనే యాంగిల్ మైనస్ డెల్టా. ఇక్కడ మైనస్ డెల్టా ఎందుకు తీసుకున్నామో మనకు ఆల్టర్నేటివ్స్లో వస్తుంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు జనరల్గా ప్రస్తుతానికి కన్సిడర్ చేసుకోండి E8 అనే యాంగిల్ మైనస్ టేటా అని. సో V ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, V ఈక్వల్ టు ఈ ప్లస్ ఐఏ జెడ్ఎస్. అవునా. ఇప్పుడు V ప్లస్లో ఏం రాసుకోవచ్చు మనం, V at an angle 0 degrees equal to E at an angle minus delta. ఓకే ప్లస్ ఓపెన్ చేద్దాం. సో ఈ స్టెప్ ఒకసారి క్లోజ్ చేయండి. సో జనరల్గా ఏంటంటే, సో V ఈక్వల్ టు ఈ ప్లస్ ఐఏ జెడ్ఎస్ కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, నథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐఏలో రాసాం అనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐఏలో రాస్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐఏలో రాశాను అనుకోండి, ఐఏ జెడ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు V మైనస్ ఈ. ఓకేనా. ఐఏ జెడ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు V మైనస్ ఈ. సో ఈ ప్లస్, ఇది ప్లస్ కాబట్టి డెల్టా ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో ఐఏ ఈజ్ ఈక్వల్ టు V మైనస్ ఈ బై జెడ్ఎస్. సో V మైనస్ ఈ బై జెడ్ఎస్ వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి చూడండి. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్స్లో రాసుకుందాం. యాంగిల్స్లో రాసుకుంటే ఏమవుతుంది, సో ఓకే కంటిన్యూ చేసేద్దాం. సో ఐఏ ఓకేనా ఈక్వల్ టు V at an angle 0 degrees మైనస్ E at an angle మైనస్ డెల్టా బై జెడ్ఎస్ at an angle theta. సో ఇక్కడ ఏం రాస్తున్నాను, సబ్స్టిట్యూట్ యాంగిల్స్. సో సబ్స్టిట్యూట్ ద యాంగిల్స్. అవునా. సో ఇది మనకు వచ్చిన ఫార్ములా. దీని ఇంకా మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, నథింగ్ బట్ ఐఏ ఈక్వల్ టు, సో ఆల్రెడీ మనకు తెలుసు ఏ ప్లస్ బి బై సి అని రాసాం అనుకోండి. ఎలా రాసుకోవచ్చు మనం, ఏ బై సి ప్లస్ బి బై సి అని రాసుకోవచ్చు కదా. అట్లా ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, సో V at an angle 0 degrees బై జెడ్ఎస్ ఎస్ అన్ యాంగిల్ టేటా మైనస్ ఈ మైనస్ టేటా బై జెడ్ఎస్ at an angle టేటా. ఓకేనా. సో ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. ఓకేనా. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, పోలార్ ఫామ్లో మనం డివిజన్ చేసినప్పుడు ఏం చేస్తాం, సో జనరల్గా మ్యాగ్నిట్యూడ్స్ అనేవి డివైడ్ అవుతాయి, యాంగిల్స్ అనేవి ఏమవుతాయి, సబ్ట్రాక్ట్ అవుతాయి. సో పోలార్లోకి మనం కన్వర్ట్ చేసినప్పుడు, సో జనరల్గా ఏమవుతాయి, సో పోలార్లోకి కన్వర్ట్ చేసినప్పుడు మ్యాగ్నిట్యూడ్స్ ఎలా ఉంటాయి, మ్యాగ్నిట్యూడ్స్ డివైడ్ అవుతాయి, యాంగిల్స్ ఏమవుతాయి, యాంగిల్స్ సబ్ట్రాక్ట్ అవుతాయి. యాంగిల్స్ సబ్ట్రాక్ట్ ఆర్ ఎడిషన్, డిపెండ్స్ ఆన్ సైన్ అనమాట. ఓకేనా, సబ్ట్రాక్ట్ అవుతాయి అనమాట. ఓకేనా. సో ఇది మనకు తెలుసు. ఓకేనా. సో ఇప్పుడు రెండు పోలార్ ఫామ్లు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు, సో ఐఏ ఈక్వల్ టు, సో V బై జెడ్ఎస్ ఏం రాసుకోవచ్చు ఇక్కడ, యాంగిల్ 0 మైనస్ టేటా మైనస్ ఈ బై జెడ్ఎస్ at an angle మైనస్ డెల్టా మైనస్ టేటా. సో చూడండి ఇక్కడ ఇదేమో పాజిటివ్, సో పైకి వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఇదేంటి పాజిటివ్, ఇది కూడా పైకి వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం ఈక్వేషన్ని, ఐఏ ఈక్వల్ టు V బై జెడ్ఎస్ at an angle మైనస్ టేటా మైనస్ E బై జెడ్ఎస్ at an angle
మైనస్ డెల్టా మైనస్ థీటా. ఓకేనా. సో ఇది మనకు వచ్చిన ఫండమెంటల్ ఈక్వేషన్ అనమాట. బట్ జనరల్గా ఏంటంటే మనం ఇప్పుడు కూడా ఏం క్యాలిక్యులేట్ చేయాలి, పవర్, కాంప్లెక్స్ పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. కాంప్లెక్స్ పవర్ అంటే ఏంటి, ఇక్కడ రాస్తున్నాం చూడండి. కాంప్లెక్స్ పవర్ అంటే జనరల్గా కాంప్లెక్స్ పవర్. సో కాంప్లెక్స్ పవర్ అంటే మీనింగ్ ఏంటి, ఎస్ ఈక్వల్ టు పీ ప్లస్ జేక్యూ. పి అనేది ఏంటి, యాక్టివ్. పి అనేది ఏంటి, యాక్టివ్ పవర్ అంటాం. అవునా. పి అంటే ఏంటి, యాక్టివ్ పవర్. క్యూ అంటే ఏంటి, రియాక్టివ్ పవర్ అంటాం. ఐ మీన్ దీన్ని జేతో రిప్రజెంట్ చేస్తాం, దీన్నేమో యాక్టివ్. సో ఈ సమ్లో మనం ఏం చేస్తాం అంటే యాక్టివ్ పవర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటాలో తీసుకుంటాం, రియాక్టివ్ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటాలో తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఇది ఫర్దర్ అసంప్షన్, సమ్ మనం చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, ఐఏ ఈక్వల్ టు ఏం రాసాను, ఐఏ ఈక్వల్ టు. ఓకేనా. సో ఇప్పుడు జనరల్గా మనకి పవర్ ఫార్ములా ఏంటి, పవర్ ఫార్ములా పి ఈక్వల్ టు విఐ. ఓకేనా. సో ఎప్పుడైతే మనం కాంప్లెక్స్ పవర్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో, ఎప్పుడైతే మనం వెన్ అవర్ వి క్యాలిక్యులేట్ కాంప్లెక్స్ పవర్, we take current conjugate అనమాట. we take current conjugate. ఏంటిది, we take current conjugate అంటే మీనింగ్ ఏంటి, ఇట్లా కన్సిడర్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉంటాయి, ఇక్కడ కూడా సేమ్ అదే ప్రిన్సిపల్. ఏంటిది, ఇక్కడ కూడా ఏంటి, మ్యాగ్నిట్యూడ్స్ సేమ్. ఏంటిది, మ్యాగ్నిట్యూడ్ సేమ్. యాంగిల్స్ మాత్రం ఏమవుతాయి, ఆపోజిట్ అవుతాయి. యాంగిల్స్ బికమ్ ఆపోజిట్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అట్ అన్ యాంగిల్ థీటా అని రాశాను అనుకోండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ కాంజుగేట్ ఏమవుతుందంటే ఏ అట్ అన్ యాంగిల్ మైనస్ థీటా అన్నమాట. సో దీన్నే సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేస్తాం అన్నమాట. సో మన ఫార్ములా ఏంటి, పి ఈక్వల్ టు విఐ. అవునా. మన ఫార్ములా ఏంటి, నథింగ్ బట్ పి ఈక్వల్ టు విఐ కాంజుగేట్ అనమాట, లేకపోతే ఐఏ కాంజుగేట్. సో ఐఏ కాంజుగేట్ అంటే ఇప్పుడు ఏమవుతాయి, ఎక్కడైతే మైనస్ యాంగిల్స్ దగ్గర సబ్ట్రాక్షన్ ఉంటే అది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐ కాంజుగేట్ ఈక్వల్ టు వి బై జెడ్ఎస్ అట్ అన్ యాంగిల్ థీటా. ఓకేనా. మైనస్ ఈ బై జెడ్ఎస్ అట్ అన్ యాంగిల్ డెల్టా ప్లస్ థీటా. ఓకే. సో ఇది ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఫర్దర్గా మనం ఎలా సాల్వ్ చేస్తాం. సో జనరల్గా ఐఏ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇప్పుడు, వి బై జెడ్ఎస్ అట్ అన్ యాంగిల్ థీటా మైనస్ ఈ బై జెడ్ఎస్ ఈక్వల్ టు డెల్టా ప్లస్ థీటా. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం నెక్స్ట్ పవర్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ కాంప్లెక్స్ పవర్ అనమాట. ఓకేనా. సో కాంప్లెక్స్ పవర్ అంటే ఏంటి, ఎస్ ఈక్వల్ టు, మీకు ఆల్రెడీ చెప్పాను, ఎస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, పి ప్లస్ జేక్యూ. ఓకే. ఎస్ ఈక్వల్ టు పి ప్లస్ జేక్యూ. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, పి అంటే జనరల్గా ఎస్ ఈక్వల్ టు పి ప్లస్ జేక్యూ కన్సిడర్ చేస్తాం కదా. సో ఎస్ ఈక్వల్ టు పి ప్లస్ జేక్యూ కన్సిడర్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే, సో జనరల్గా సో పి అనేది ఏంటి, నథింగ్ బట్ ఇంతకు ముందే చెప్పాను, పి అనేది ఏంటి, నథింగ్ బట్ యాక్టివ్ పవర్ ఆర్ రియల్ పవర్. క్యూ అనేది ఏంటి, నథింగ్ బట్ రియాక్టివ్ పవర్. ఓకేనా. సో రియాక్టివ్ పవర్ లేదా ఇమాజినరీ పవర్. ఓకేనా. సో పి అనేది ఏంటి యాక్టివ్ పవర్, క్యూ అనేది ఏంటి రియాక్టివ్ పవర్, పి అనేది రియల్ పవర్ ప్లస్ జేక్యూ అనేది ఇమాజినరీ పవర్. సో ఐఏ ఈక్వల్ టు, సో ఇన్ టర్మ్స్ ఆఫ్, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రియల్ ఇదేంటి రియల్, ఇదేంటి ఇమాజినరీ. ఓకేనా. సో రియల్ పవర్, ఇదేంటి ఇమాజినరీ పవర్. రియల్ పవర్ని ఎప్పుడు ఎలా కన్సిడర్ చేసుకుంటాను, కాస్ థీటా. ఇమాజినరీ పవర్ని ఎప్పుడు ఎలా కన్సిడర్ చేస్తాను, సైన్ థీటా. సో ఐఏ ఈక్వల్ టు, సో ఐఏ లేకపోతే ఒక పని చేద్దాం, పి ఈక్వల్ టు, ఇప్పుడు మన ఫార్ములా ఏంటి, ఎస్ ఈక్వల్ టు పి ప్లస్ జేక్యూ కదా. ఓకేనా. సో ఎస్ ఈక్వల్ టు
ఎస్ ఈక్వల్ టు పీ ప్లస్ జేక్యూ. ఓకేనా? సో ఎస్ ఈక్వల్ టు పీ ప్లస్ జేక్యూ. సో పీ ఇప్పుడు ఏంటి పీ ప్లేస్లో మనం ఇప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ కాస్ థీటా. ఓకేనా? సో పీ ఈక్వల్ టు ఏం రాస్తాం ఓపెన్. ఇప్పుడు మనం జనరల్గా పీ కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఈ ఐఏ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేయాలి, పీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, పీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి వి ఐఏ కాంజుగేట్. సో ఇప్పుడు జనరల్గా ఏంటి పీ ఈక్వల్ టు, ఓకేనా, సో పీ ఈక్వల్ టు వి ఐఏ కాంజుగేట్ అంటే ఏం రాసుకోవచ్చు, ఐఏ కాంజుగేట్ అంటే ఈక్వేషన్ రాసుకోవచ్చు కదా, ఐఏ కాంజుగేట్ అంటే సో వి బై జెడ్ఎస్ at an angle theta minus E by ZS at an angle delta plus theta. ఏంటిది డెల్టా ప్లస్ theta. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏం చేయొచ్చు దీన్ని, సో P ఈక్వల్ టు V స్క్వేర్ బై ZS at an angle theta. ఓకేనా? యాంగిల్ theta మైనస్ EV బై జెడ్ఎస్ అట్ అన్ యాంగిల్ డెల్టా ప్లస్ థీటా. సో ఇప్పుడు దీన్ని రియల్ పవర్ ఇమాజినరీ పవర్ కింద రాసుకుందాం. ఓకేనా? ఇదేంటి టోటల్ పవర్, దీని ఏంటంటే ఇమాజినరీ పవర్ రియల్ పవర్ కింద రాసుకుందాం. ఓకేనా? సో రియల్ పవర్ అంటే ఏంటి, సో ఫస్ట్ రియల్ పవర్ అంటే సో కాస్ థీటా అనమాట. ఏంటది రియల్ పవర్. సో రియల్ పవర్ అంటే ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనం, సో కాస్ థీటా. ఓకేనా? ఇమాజినరీ పవర్ అంటే ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇమాజినరీ పవర్. సో ఇమాజినరీ పవర్ ఈక్వల్ టు ఏంటి సైన్ థీటా. ఓకేనా? సో ఫస్ట్ ఇమాజినరీ పవర్ సైన్ థీటా అంటే నథింగ్ బట్ క్యూ అనమాట. ఇదేంటి రియల్ పవర్ అంటే పి. ఓకేనా? సో పి ఈక్వల్ టు, ఎందుకంటే ఎస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి పి ప్లస్ జే క్యూ. ఎస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి పి ప్లస్ జే క్యూ. సో కాస్ థీటా ఈక్వల్ టు పి, సైన్ థీటా ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, సైన్ థీటా ఈక్వల్ టు క్యూ. సో ఇప్పుడు ఏం రాస్తాం, పి ఈక్వల్ టు వి స్క్వేర్ బై జెడ్ఎస్ కాస్ థీటా మైనస్ ఈవి బై జెడ్ఎస్ ఏంటది కాస్, ఓకేనా, డెల్టా ప్లస్ థీటా. సో ఈ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేశాను కాస్ థీటా. ఇదేంటి నథింగ్ బట్ రియల్ పవర్. ఓకేనా? అట్లాగే క్యూఎల్ రాసుకోవచ్చు, మనం క్యూఎల్ రాసుకోవచ్చు. సో క్యూకి ఇంకో కలర్ యూస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యూ, సో క్యూ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు, సో వి స్క్వేర్ బై జెడ్ఎస్ సైన్ థీటా మైనస్ ఈవి బై జెడ్ఎస్ సైన్ డెల్టా ప్లస్ థీటా. ఓకేనా? ఇదేంటి నథింగ్ బట్ ఇమాజినరీ పవర్. ఓకేనా? ఇట్స్ నథింగ్ బట్ ఇమాజినరీ పవర్. సో నెక్స్ట్ ఏం చేస్తాం, సో ఇది మనకు వచ్చిన 2 పవర్స్ అన్నమాట. ఓకే? సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్ కన్సిడరేషన్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ఈ రెండు ఏంటిది రియల్ పవర్, ఇది రియల్ పవర్, ఇదేమో ఇమాజినరీ పవర్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకా అనాలిసిస్ ఈజీ చేయడం కోసం జనరల్గా మనకి సింక్రనస్ మోటార్లో ఒక ఎజంప్షన్ ఉంటుంది అనమాట. ఓకేనా? సింక్రనస్ మోటార్లో ఏంటిది ఒక ఎజంప్షన్ ఉంటుంది. ఏంటిది ఎజంప్షన్. ఓకేనా? ఎజంప్షన్ లేకపోతే లెటస్ కన్సిడర్. ఓకేనా? ఎక్సెస్ ఈజ్ వెరీ గ్రేటర్ దెన్ ఆర్ఏ. సో ఎక్సెస్ ఈజ్ వెరీ గ్రేటర్ దెన్ ఆర్ఏ అంటే జెడ్ఎస్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్. జెడ్ఎస్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్. సో జెడ్ఎస్ ఇప్పుడు ఆర్ ఏం చేయొచ్చు మనం, వెరీ లెస్ అన్నాడు కాబట్టి ఇదేంటి వెరీ లెస్ కాబట్టి దీన్ని ఏమనుకోవచ్చు మనం, ఫర్ ఎగ్జాంపుల్ 0 అనుకోవచ్చు. అప్పుడు జెడ్ఎస్ ఈక్వల్ టు ఏం మిగులుతుంది మనకి ఎక్స్. ఎస్, అవునా? జెడ్ఎస్ ఈక్వల్ టు ఏం మిగులుతుంది ఎక్స్ఎస్. సో జే కాబట్టి అక్కడ ఎంత, జే కాబట్టి థీటా ఈక్వల్ టు ఎంత అవుతుంది, థీటా ఈక్వల్ టు 90 degrees. ఓకేనా? ఓన్లీ ఉంటుంది కాబట్టి జే ఈక్వల్ టు 90 degrees. సో జస్ట్ ఈ అజంప్షన్స్ అనమాట. ఓకేనా? ఎక్స్ఎస్ ఈక్వల్ టు ఆర్ఏ. ఓకేనా? బేసిక్ ఏంటంటే సింక్రనస్ ఇంపెడెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది రెసిస్టెన్స్ కన్నా అని మనం అజ్యూమ్ చేసుకుంటాం. సో ఆర్ని ఏమనుకున్నాం ఇక్కడ మనం, ఆర్ని 0 అనుకున్నాం. ఓకేనా? సో 0 అవడం జెడ్ఎస్ ఈక్వల్ టు ఎక్స్ఎస్, థీటా ఈక్వల్ టు 90 degrees. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు, సో సేమ్ ఇదే పవర్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పి ఉంది కదా, 1 second. యా, సో పి ఇక్కడ యాక్టివ్ పవర్ ఫార్ములా ఏమొచ్చింది మనకి, పి ఈక్వల్ టు ఏమొచ్చింది, సో ఇది ఓకేనా, ఇది రాస్తున్నాను చూడండి.
సో P ఈక్వల్ టు ఓకేనా, సో P ఈక్వల్ టు ఏంటిది 1 సెకండ్, సో P ఈక్వల్ టు సో ఇప్పుడు ఏంటి P ఈక్వల్ టు, సో ఇది రాస్తున్నాను ఓకేనా, సో P ఈక్వల్ టు V స్క్వేర్ బై ZS ఓకేనా కాస్, సో థీటా ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం, థీటా ప్లేస్లో 90 డిగ్రీస్ అన్నమాట, కాస్ 90 ఓకేనా మైనస్ ఈవీ బై జెడ్ఎస్, ఓకే ఈవీ బై జెడ్ఎస్ కాస్ ఓకేనా, కాస్ అంటే థీటా అంటే ఎంత 90 డిగ్రీస్ ప్లస్ డెల్టా, కాస్ 90 ప్లస్ డెల్టా అవునా. సో ఇప్పుడు జనరల్గా చూడండి ఇప్పుడు ఏమవుతుంది, సో P ఈక్వల్ టు సో P ఈక్వల్ టు ఏమొస్తుంది V స్క్వేర్ బై ZS, కాస్ 90 అంటే ఎంత వాల్యూ, నథింగ్ బట్ ఏంటిది కాస్ 90, కాస్ 90 ఈక్వల్ టు ఎంత 0 మైనస్ ఈవీ బై ZS, సో కాస్ 90 ప్లస్ డెల్టా అంటే ఏం రాసుకోవచ్చు మైనస్ సైన్ డెల్టా, సో ఈ వాల్యూ అంతా ఏమవుతుంది P ఈక్వల్ టు ఏమవుతుంది, సో P ఈక్వల్ టు ఏంటిది 0 డిగ్రీస్ మైనస్ ఈవీ బై ZS మైనస్ సైన్ డెల్టా ఓకే. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, P ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఈవీ బై ZS ఏంటిది సైన్ డెల్టా అన్నమాట. ఇది మనకి కావాల్సిన ఈక్వేషన్ ఏంటిది, ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్ ఓకేనా. సో ఇదేంటిది యాక్టివ్, ఇదేంటి యాక్టివ్ పవర్ ఓకేనా. అట్లాగే క్యూ ఫార్ములా ఏమొచ్చింది మనకి, ఇక్కడ క్యూ టర్మ్స్లో ఏం రాసుకున్నాం V స్క్వేర్ బై ZS అవునా. సో క్యూ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సో క్యూ ఈక్వల్ టు V స్క్వేర్ బై ZS ఓకేనా సైన్ థీటా మైనస్ ఈవీ బై ZS సైన్ ఓకేనా సైన్ థీటా ప్లస్ డెల్టా. ఇప్పుడు ఏం చేస్తాం మళ్ళీ థీటా ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం అక్కడ జనరల్గా థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్, సో థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, సో V స్క్వేర్ బై ZS సైన్ 90 మైనస్ ఈవీ బై ZS సైన్ 90 ప్లస్ డెల్టా ఓకేనా. సో సైన్ 90 ప్లస్ డెల్టా అంటే ఏమవుతుంది, సైన్ 90 ప్లస్ డెల్టా ఈక్వల్ టు సైన్ 90 ప్లస్ డెల్టా ఈక్వల్ టు ఏమవుతుంది కాస్ట్ డెల్టా ఓకేనా, కాస్ట్ డెల్టా ఓకేనా. సో సైన్ 90 అంటే ఎంత 0 1/2, సో V స్క్వేర్ బై ZS ఓకేనా సైన్ 90 అంటే ఎంత 1 ఓకేనా, V స్క్వేర్ మైనస్ ZS బై ఈవీ బై ZS కాస్ డెల్టా ఓకేనా. ఇదంతా ఏంటి నథింగ్ బట్ క్యూ డెరైవ్ చేస్తాం, సో క్యూ ఈక్వల్ టు సో V బై ZS తీసాం అనుకోండి, కామన్ తీస్తే ఏమొస్తుంది V మైనస్ ఈ కాస్ డెల్టా ఓకేనా, V మైనస్ ఈ కాస్ డెల్టా. సో ఇదంతా ఏంటి నథింగ్ బట్ ఏంటది ఇమాజినరీ లేదంటే కాంప్లెక్స్ పవర్, కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ పవర్, కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ పవర్. సో ఇక్కడ కూడా రాస్తున్నాను చూడండి, ఇక్కడ కూడా ఏమవుతుందంటే కాస్ 90 ఈక్వల్ టు 0 ఓకేనా, కాస్ 90 ప్లస్ డెల్టా ఈక్వల్ టు మైనస్ సైన్ డెల్టా ఓకేనా. ఈ రెండు ఫార్ములాస్ అనమాట. సో ఇది మన ఇదేమో యాక్టివ్ పవర్, ఇదేమో రియాక్టివ్ పవర్ ఫార్ములా అనమాట ఓకే. సో ఇది మన పవర్ డెవలప్డ్ ఇన్ సింక్రనస్ మోటార్ ఫార్ములా అనమాట ఓకేనా. దీనికి మనం చేయాల్సిన డెరివేషన్ ఇది ఓకే. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మ్యాక్సిమం పవర్ డెవలప్డ్ లేదంటే కండిషన్ ఫర్ మ్యాక్సిమం పవర్ డెవలప్డ్ మనం డెరైవ్ చేయాలన్నమాట, అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఓకేనా. థ్యాంక్ యూ.